హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక కొత్త వెరైటీ రెసిపీ అండి. ఇంతవరకు యూట్యూబ్లో చేశారో చేయలేదో నాకైతే తెలియదు. ఇదైతే నేను కావాలని ఎట్లా ఉంటుంది ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశానండి. నేనైతే ఇప్పటి వరకు చూడలేదు అండ్ ఎవరి దగ్గర కూడా వినలేదు ఈ రెసిపీ అయితే. నేను ఏదో ట్రై చేద్దాం ఎలా ఉంటుంది, ఇది ట్రై చేసినప్పుడు అది ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన అయితే నాకు వచ్చింది. సరే సక్సెస్ అయితే చూద్దాం, పెడదాం వీడియో, లేకపోతే లేదు అనుకున్నా. నాకైతే సక్సెస్ అయిందండి. చాలా అంటే చాలా బాగున్నది ఆ రెసిపీ. ఒకసారి మీరు చూసేయండి ఏం రెసిపీ అని మీకు కొంచెం ఉండొచ్చు. అదే మన ఛానల్ ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే కొత్త కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటానండి. ఓకే అండి, థ్యాంక్ యూ. అలాగే మనం ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం. ఆ వీడియోలో నేను ఏం చేశాను, ఎలా చేశాను, ఏమేమి చూపించాను అన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగా మీరు ఫాలో అయిపోండి. ఒక్కసారి అయితే మాత్రం ఈ సమ్మర్లోనే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఇలాగైతే మొత్తం నాకు ఎండిపోయినాయండి అన్నీ మొత్తం కూడా. చూడండి, ఇప్పుడు ఇలాగా చిన్న మూకుట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని వేడెక్కాలి. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. వేడైనాక మెల్లగా మనం ఇప్పుడు చేసుకున్న క్యాప్సికమ్ వడియాలండి, చల్ల మిరపకాయలు అంటారు వీటిని కూడా. చూడండి ఎలా ఉబ్బుతున్నాయో, ఇవి ఇలాగా ఫ్లవర్గా వస్తున్నాయో. ఇలాగా ఒక్కొక్కటైనా రెండు అయినా వేసుకుని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, క్యాప్సికమ్ వడియాలు, చల్ల మిరపకాయలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి టేస్టు. కానీ మాత్రం ఒక్కసారి అయితే ట్రై చేయండి. మార్కెట్ నుంచి క్యాప్సికమ్ తెచ్చుకొని ఇలాగా పెరుగులో వేసుకొని ఎండబెట్టుకొని, చాలా ఈజీ అండి, సింపుల్గా అయిపోతాయి. ఎక్కువ రోజులు కూడా పట్టదు. 5 days 6 days ఎండుతున్నాయండి అంతే, అంతకన్నా ఎక్కువైతే ఏం కాదు. చూసారు కదా క్యాప్సికమ్ వడియాలు. ఈ క్యాప్సికమ్ వడియాల్ని మనం పప్పు చేసుకున్నప్పుడు కానీ, సాంబార్ చేసుకున్నప్పుడు కానీ, రసం కానీ పెట్టుకుని తింటుంటే, పెరుగులో ముఖ్యంగా మనం సమ్మర్లో పెరుగన్నం తింటాం కదా, కంపల్సరీ పెరుగన్నంలో అయితే పెట్టుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఒక్కసారి మాత్రం మీరైతే ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇది చేయడం వల్ల ఎంతోమందికి ఉపయోగపడుతుందని అయితే నేను చేశాను. మీకు ఇష్టమైతే చేయండి ఫ్రెండ్స్. చూసుకోండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఎందుకు ఇలా చెప్తున్నాను ఇన్నిసార్లు అని అనుకోవచ్చు. ఒక్కసారి అయితే మాత్రం ట్రై చేయండి. క్యాప్సికమ్, చల్ల మిరపకాయలు, అలాగే దీంతోపాటు నేను చల్ల మిరపకాయలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. అవే పెట్టాను, దాంతోపాటు అవి కూడా పెట్టాను. క్యాప్సికమ్ తోటే పాటు ఈ చల్ల మిరపకాయలు కూడా పెట్టానండి. చూడండి, నేను ఇలాగా ముందుగా ఒకసారి వీడియో పెట్టాను. పిండి వడియాలు అవి వేపుకున్నాను. అలాగే ఇప్పుడు క్యాప్సికమ్ వడియాలు, చల్ల మిరపకాయలు అంటారు కదండి క్యాప్సికమ్. ఇప్పుడు చల్ల మిరపకాయలు ఎలా ఉన్నాయో టేస్ట్ అలాగే ఉన్నాయండి, యాజ్ ఇట్ ఈజ్. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానని. ఇవి చల్ల మిరపకాయలు, ఇవి కొంచెం కారం ఉంటాయి, పచ్చిమిర్చి కదా ఇవి పచ్చిమిర్చితో చేసినవి. ఇవి క్యాప్సికంతో చేసినవి. మనకి ఇలాగా నేనైతే ఇలా ట్రై చేశానండి. క్యాప్సికాన్ని ఇలా కట్ చేసేసుకుని మొత్తం ఇలా చేసుకోవాలి. అలాగే పెరుగు కొంచెం పలసగా ఉండాలండి. నాకు కొంచెం చిక్కగా అయ్యి అది పైన అలా పొరలా కట్టింది పెరుగుది. ఇది బ్లాక్ ఏంటి అనుకుంటున్నారు, ఏం లేదండి, ఇలాగా ఇది బ్లాక్గా పెరుగుది కట్టింది. ఇలా ఇప్పుడు మాత్రం ఇవి ఇలాగ ముచ్చుకులు ఉన్నవే తీసుకోండి క్యాప్సికమ్. ఇవి ఇలాగే ఇలా అయితే ఉండాలి. చూసారు కదా. ఇప్పుడు ఇలాగండి 1 కిలో క్యాప్సికమ్ తెచ్చుకుని నేను శుభ్రంగా కడిగేసి ఇలాగా బాగాని మొత్తం 4 లేదా 5 పొరలుగా కట్ చేసేసాను. చూడండి, ఫ్లవర్గా కట్ చేసి చూపించాను కదా. అలాగే ఒక 2 లీటర్ల పాలు కాగబెట్టేసి తోడుపెట్టాను. తోడుకుంది కదా, చూపించాను కదండి. ఇలాగా తోడుకుపోయినాక పలసగా చేసేసుకొని అలా తర్వాత ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు ఎక్కువనే ఉండాలండి. వేసుకున్నాక మొత్తం చిలికించేసుకొని ఆ పెరుగంతా కూడా
ఆ క్యాప్సికంలో వేసేసుకోవాలి. వేసుకుని బాగా ఇలాగ ములిగే వరకు పెట్టుకోవాలి. ఇలాగ మొత్తం చూడండి నేను చూపించే విధంగా మొత్తం ఇలాగా ఒక్కొక్క క్యాప్సికం ఇలా పెట్టేసుకున్నాక అప్పుడు మూత పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు మూత పెట్టుకుని నైట్ అంతా అలా ఉండాలి మజ్జిగలోని. నేను ఇప్పుడు పొద్దున్న 10 గంటలకి పైకి వెళ్ళానండి. మా టెర్రస్ పైన ఎండబెట్టడానికి వెళ్ళాను. ఇలాగ ఒక పాలిథిన్ కవర్ ఏదైనా మనకి షాపింగ్స్ కానీ ఏదైనా బుక్స్ తెచ్చినప్పుడు కవర్స్ ఉంటాయి కదా, కవర్స్ కట్ చేసేసి ఇలా పెద్దగా వేసేసినాక క్యాప్సికం తీసుకుని ఒక్కొక్కటి ఎండలో పెట్టేస్తున్నాను. చూడండి నేను ఇలా పెట్టేసుకున్న ఎండలో మొత్తం అన్ని పెట్టేసుకున్నాను. తర్వాత పెరుగు పైన ఉన్న పెరుగు తెచ్చేసి మిగిలినాక ఇప్పుడు ఇలాగా 1 కిలో పచ్చిమిర్చి తెచ్చాను. పచ్చిమిర్చి కూడా మార్కెట్ నుంచి తెచ్చి కట్ చేసేసి మిడిల్లోని ఇప్పుడు ఆ పచ్చిమిర్చి మిగిలిన పెరుగులో వేసేసుకున్నాను. ఇలా పచ్చిమిర్చి అందులో మిగిలిన పెరుగులో వేసాను. అంటే సేమ్ ప్రాసెస్ అండి, క్యాప్సికం ఎలా చేశానో పచ్చిమిర్చి ప్రాసెస్ ఇది. క్యాప్సికం ఎలా ఉంటుందా అని ట్రై చేద్దామని ఫస్ట్ క్యాప్సికం వేసి తర్వాత మిగిలిన పెరుగులో పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి కూడా ఇలాగా అంటే మార్నింగ్ వేసాను కదా, ఇది నైట్ అండ్ ఆ నైట్ కూడా ఉండి క్యాప్సికం కూడా తెచ్చి 2 కలిపేసి ఉన్న పెరుగులో వేసేసుకోవాలండి. ఇలా వేసేసాను. నైట్ అంతా కూడా పెట్టేసి మళ్ళీ పొద్దున్న వచ్చి ఎండబెడుతున్నా. ఈ 2 కలిపి చూడండి మొత్తం క్యాప్సికం అండ్ పచ్చిమిర్చి ఒక్కొక్కటి సపరేట్గా దానికి ఎండబెట్టేస్తున్నాను నేను. ఇలా మొత్తం అన్నీ ఎండబెట్టుకోవాలి. చూడండి క్యాప్సికం అలా ఒక్కొక్కటి తీసి పెట్టేసుకోండి. ఇంకైతే పెరుగు అయితే ఉండదు, కానీ పెరుగుని ఇంకొంచెం పలసగా చేసుకోండి. నాది కొంచెం చిక్కగా అయింది. ఉండడం ఎందుకు, వేస్ట్ చేయడం ఎందుకని మిగిలిన క్యాప్సికానికి కూడా పెట్టేసి అలా పెట్టేశాను. ఏంటంటే బ్లాక్ వచ్చింది కదా వేపేటప్పుడు, అలా వస్తుందన్నమాట. ఇలాగా క్యాప్సికం కూడా పచ్చిమిర్చిని కూడా పెట్టినప్పుడు మిగిలిన దాని క్యాప్సికం ఉంటాయి కదా, అవి కూడా మళ్ళీ ఒకసారి వేసేసి ఇలా ఎండబెట్టిన ఇలాగైతే మొత్తం నాకు ఎండిపోయినాయండి అన్నీ మొత్తం కూడా. చూడండి ఇప్పుడు ఇలాగా చిన్న మూకుట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని వేడెక్కాలి. చూడండి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. వేడైనాక మెల్లగా మనం ఇప్పుడు చేసుకున్న క్యాప్సికం వడియాలండి, చల్లమిరపకాయలు అంటారు వీటిని కూడా. చూడండి ఎలా ఉబ్బుతున్నాయో అవి, ఇలాగా ఫ్లవర్గా వస్తున్నాయో. ఇలాగా ఒక్కొక్కటైనా 2 అయినా వేసుకుని ఫ్రై చేసుకోండి. చూసారు కదా క్యాప్సికం వడియాలు చల్లమిరపకాయలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి టేస్టు. కానీ మాత్రం ఒక్కసారి అయితే ట్రై చేయండి. మార్కెట్ నుంచి క్యాప్సికం తెచ్చుకొని ఇలాగా పెరుగులో వేసుకొని ఎండబెట్టుకొని, చాలా ఈజీ అండి, సింపుల్గా అయిపోతాయి. ఎక్కువ రోజులు కూడా పట్టదు. 5 days 6 days ఎండుతున్నాయండి అంతే.